మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశనము యొక్క దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. చెప్పండి, నాశన దినమునకు ఆయన ఎవరిని కలగజేశాడు? భక్తిహీనులను కలగజేశాడు. స్తోత్రం చెబుదాం. మంచిది దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక అద్భుతమైన వచనాన్ని చదువుకున్నాం. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేశాడట. ప్రతి వస్తువుని ఒక పని నిమిత్తమే ఆయన అనుకుని ఆ వస్తువును కలగజేశాడు. అవునా? అనుకోకుండా కలగజేసింది ఏది లేదు కదా. అనుకోకుండా కలగజేసింది ఏమైనా ఉందా? ఆయన అనుకునే కలగజేశాడు. ఈ పని నిమిత్తము ఇతను కావాలి, ఈ పని నిమిత్తం ఈ వస్తువు కావాలి, ఈ పని నిమిత్తము ఈ వ్యక్తి కావాలి. ఎస్, ఏమిటండి పని నిమిత్తం వస్తువులని మరలా మనుషులతో పోలుస్తున్నారంటే మీరు అని అనుకోవచ్చు. దేవుడు కూడా మనుషులను పోలే చెప్పాడు. అక్కడ ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలగజేశానని చెప్పి కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాడట. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాడట. జాగ్రత్తగా వినండి. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వస్తువుల గురించి మాట్లాడుతున్నాడా? ఆయన ద్వారా చేయబడిన మానవుల గురించి మాట్లాడుతున్నాడా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన మానవ జాతి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు మానవ జాతి దేవుణ్ణి వెతకడం మానేసింది. దేవుణ్ణి కనుగొనాలన్న ఆలోచనకి అసలు ఎంతవరకు రావట్లేదు. ఈరోజు నా పరిస్థితి ఏంటి? అసలు నేనేమై ఉన్నాను? నేనేం చెయ్యాలి? నేనేం చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు? నేనేం చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు? నేనేం చేస్తే దేవుడు నన్ను ఫలింపులోనికి తీసుకొస్తాడు, వృద్ధిలోనికి తీసుకొస్తాడు? అసలు నా పరిస్థితి ఏంటని ఆలోచించడం మానేస్తాడండి మానవుడు. పోనీ ఎక్కడో బయట ఉన్న వాళ్ళ సంగతి వదిలేండి. దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని సన్నిధికి వస్తున్నాను, దేవుడిని ఆరాధిస్తున్నాను అనుకున్న మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? దేవుడు అంటాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను అంటాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు, నా మీద అసహ్యపడి వారందరూ మరణాన్ని స్నేహిస్తారని కూడా అన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయన్ని కనుగొనడానికి దేవుని సన్నిధికి వస్తున్నామా లేదా? ఆయన్ని కనుగొన్నామా లేదా? నేను ఆయన్ని కనుగొన్నానండి, కాబట్టి నేను రక్షణ పొందాను, నేను ఆయన్ని గుర్తించాను. ఎలాగా? చాలామంది సాక్ష్యాలు ఇలా ఉంటాయి. ఈ భూమి మీద దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ నేను నా రక్షకుడైన దేవుణ్ణి కనుగొన్నాను. నేను నా రక్షకుడైన దేవుణ్ణి కనుగొని ఆయన అంగీకరించి నేను సపరేట్ అయి ఆయన నామంలో రక్షణ పొందాను. ఇలా చాలామంది మంచి సాక్ష్యం చెప్తారు. మంచిదే. ఈ భూమి మీద ఉన్న అనేక అబద్ధ ద్రాక్షవల్లిలో నిజమైన ద్రాక్షవల్లిని కనుగొన్నావు, రైట్, మంచిది. నిజమైన ద్రాక్షవల్లిని కనుగొన్న నీవు కనుగొని ఉన్నావా, లేకపోతే ఆ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడ్డావా? ఇది పాయింట్. కేవలం కనుగొని యేసు దేవుడు నిజమైన దేవుడు, యేసు నామములోనే రక్షణ ఉంది, యేసు నామములోనే పాపక్షమాపణ ఉంది, యేసు నామములోనే పరలోకం వెళ్తాం, కాబట్టి ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడని నమ్మేసి వదిలేసావా? ఇంకెవరిని నేను అంగీకరించిన ఆయన ఒక్కడే నా దేవుడు, ఆయన ఒక్కడే నా సర్వస్వం అని చెప్పేసి వదిలేసేవేమో. ఇంకా ఆరాధించడానికి ఆయన ఒక్కడే దేవుడు అని తెలుసుకుని వారం ఆరాధించడానికి 2 సార్లు అయితే 2 సార్లు, వారానికి ఒకసారి అయితే ఒకసారి, లేదంటే ప్రేక్షక మీటింగులు ఉంటే అప్పుడు వచ్చి దేవుడిని ఆరాధించి వెళ్ళిపోతున్నావేమో. నేను కనుగొన్నాను కదా, ఇంకా ఆయనే నా దేవుడు అన్నట్లుగా. ఆయన్ని కనుగొనడం అంటే కేవలము రక్షణ పొందేంత వరకు మాత్రమే కాదు. కనుగొనడం అంటే ఆయన ఉద్దేశాలను కనుగొని ఆయన్ని సంతోషపెట్టడం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి, ఏం చేయాలి మనము? ఆయన్ని సంతోషపెట్టాలా. ఆయన్ని సంతోషపెట్టగలిగినప్పుడు అప్పుడు మనము నిజముగా ఆయన్ని కనుగొన్నట్లు లెక్క. మరి ఆయన్ని సంతోషపెట్టాలి అంటే ఏం చేయాలంటే, కేవలం నువ్వు దేవుణ్ణి విశ్వసించి రక్షణ పొంది దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుని 2 గంటలు 3 గంటలు ఆరాధించేసి
నువ్వు కానుకలు ఇచ్చి దక్షిణ భాగాలు ఇచ్చి లేకపోతే నువ్వు అర్పణలు ఏమైనా ఇచ్చి వెళ్ళిపోతే దేవుడు సంతోషించేవాడు కాడు. ఆయన అలా సంతోషించడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు సంతోషిస్తాడు ఆయన? ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన? నీవు ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నప్పుడు, ఆయన ఉద్దేశాలను గమనించినప్పుడు, ఆయన కొరకు నిన్ను నీవు సమర్పించుకుని నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలిగినప్పుడు అప్పుడు సంతోషిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కష్టపడుతున్నానండి, ప్రార్థన చేస్తున్నాను, కష్టపడి పని చేస్తున్నాను, నాకు వచ్చిన దాంట్లో 10వ భాగం తీస్తున్నాను, ఒక్క వారం కూడా నేను మందిరం మానలేదు, నేను దేవుని సన్నిధి అంటే చాలా ప్రాణం ఇస్తాను అని చెప్తే దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించేది ఎప్పుడో తెలుసా? అసలు నువ్వేమిటో, నీ బ్రతికేమిటో, దేవుడు నిన్నెందుకు కలగజేశాడో, దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడో, దేవుడు నిన్నెందుకు సజీవముగా భూమి మీద సజీవుల యొక్క లెక్కలో ఉంచాడో అది నువ్వు కనుగొని దేవునికి నీ శ్వాస జీవితాన్ని అప్పగించగలిగితే, నీవు ఆయన కొరకు నడవగలిగితే, వాడబడగలిగితే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు మన ఎడల, ఆనందించే దేవుడై ఉన్నాడు మన ఎడల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అంటున్నాడు ప్రతి వస్తువును దాని నిమిత్తము, ఆ పని నిమిత్తము ఏర్పాటు చేశాడు కదా. అయితే నాశన దినము కొరకు భక్తిహీనులను కలగజేశానన్నాడు ఆయన. నాశన దినము కొరకు ఎవరిని కలగజేశాడు? భక్తిహీనులను. నిజమే, భక్తిహీనులు ఎందుకు? నాశన దినము కొరకు. ఓకే, మరి మనం ఆలోచన చేస్తే బైబిల్ని అర్థం చేసుకోవడం అంత సులువేం కాదు. మత్తయి 25లో అంటాడు, అపవాదికిని వాని దూతలకును ఏర్పరచబడినది ఆ పాతాళ లోకం అంటాడు, అగ్నిగుండం అంటాడు. కేవలం అపవాదికిని వాడి దూతలకు మాత్రమే అగ్నిగుండం. మరి నాశన దినం ఎవరి కోసం? భక్తిహీనుల కోసం. ఎవరు భక్తిహీనులు? అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవడు కూడా పరలోకం విడిచి నాశనానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన నామము మహిమ నిమిత్తమే కలగజేసుకున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా. అయితే ఈరోజు చాలామంది కావాలని భక్తిహీనుల యొక్క స్థానంలోనికి వెళ్ళిపోతున్నారు, భక్తిహీనులుగా మారిపోతున్నారు. కారణం ఏమిటి? అదే చెప్తాను ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వారి పరిస్థితులను మార్చుకోలేకపోతున్నారు. ఎలా ఉన్నాయి మీ పరిస్థితులు అంటే అలాగే ఉన్నాయి సార్ అంటున్నారు. ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి సార్. కష్టం పోలా, శోధన పోలా, ఇబ్బంది పోలా, సమస్య పోలా, ఆ బలహీనత పోలా. ఎందుకు మరి? ఎందుకంటే నువ్వు దేవుని ఉద్దేశాలను గమనించుకున్నగా బ్రతుకుతున్నావు కాబట్టి, కేవలం వచ్చి వెళ్ళిపోయేవాడిగా మాత్రమే ఉన్నావు కాబట్టి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి దేవుని సంకల్పాలను తెలుసుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు? దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి రావాలా? ఖచ్చితంగా రావాలి. ఇంటికాడుంటే నువ్వు దేవుని ఉద్దేశాలు, దేవుని సంగతులు తెలుసుకునేంత ఆలోచన చేయడానికి ఆయనతో గడపలేవు. మరి దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని సంగతులు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక మనుషుని సంగతులు తనలో ఉన్న మనుషుని ఆత్మకు తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు? కాబట్టి దేవుని ఆత్మను నువ్వు ఇక్కడ పొందుకోవడానికి, దేవుని ఆత్మతో నింపబడడానికి, దేవుని ఉద్దేశాలతో నువ్వు నిలబడడానికి నువ్వు ఇక్కడికి రావాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. ఎందుకు దేవుని ఆత్మతో నింపబడాలి సార్? ఎందుకంటే దేవుని గూర్చిన సంగతులు దేవుని ఆత్మ కంటే ఇంకెవరికి తెలియవు. దేవుని ఆత్మకే తెలుసు దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు. కాబట్టి నువ్వు దేవుని ఆత్మతోను నింపబడడానికి, దేవుని ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి కదా. అందుకని ఆత్మను పొందుకుని ఆయన ఆరాధించడానికి నువ్వు ఇక్కడికి వస్తే దేవుని ఆత్మ దేవుని ఉద్దేశాలు నీకు బయలుపరిచేస్తాడు, దేవుని సంకల్పాలు నీకు బయలుపరిచేస్తాడు. ఈరోజు మానవుడు దేవుని ఆత్మను పొందుకోవడానికి కానీ, దేవుని ఉద్దేశాలని తెలుసుకోవడానికి కానీ ఎంతమాత్రం కూడా దేవుని సన్నిధికి రావట్లేదు క్రైస్తవుడు. కేవలం ఏదో ఈ సమస్యలు తీరడానికి, కష్టాలు పోవడానికి, దేవుని సన్నిధికి వెళ్తే మేలు జరుగుతుందన్న ఒక కారణంతో దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ
దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అన్న ఆలోచన. మీకు ఒకటి చెప్పనా, ఎప్పుడైతే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నిస్తావో, దేవుని ఉద్దేశాలను బట్టి నువ్వు నిలబడడానికి, దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడానికి, అలా నడవడానికి నువ్వు ఇష్టపడతావో, ఆటోమేటిక్గా నీ సమస్యలన్నీ తీరిపోతాయి, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. మొన్న ఒక సహోదరి 2 నెలల క్రితం ఫోన్ చేసింది. ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు, నేను ఇంక ఈ సమస్యలు భరించలేనండి, నేను ఇంక చనిపోదాం అనుకుంటున్నానండి, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, నేను చనిపోవాలని ప్రార్థన చేయండి అని చెప్పింది. బుద్ధున్నవాడు ఎవడైనా అలా ప్రార్థన చేస్తాడా? చెప్పండి, బుద్ధున్నవాడు ఎవడైనా అలా ప్రార్థన చేస్తాడా? ప్రభా ఈ బిడ్డను చంపేయి అని ప్రార్థన చేస్తాడా? ఈ బిడ్డను తీసేసుకో అని ప్రార్థన చేస్తాడా? మంచం మీద ఉండి మూలుగుచూ ముక్కుచూ ఉన్నవారిని కూడా ప్రభా నీ చిత్తమైతే ఈ బిడ్డని బ్రతికించు నాయన అని ప్రార్థన చేస్తాం తప్ప, ఇంత మట్టుకు చాలు ప్రభా తీసేసుకొని ప్రార్థన చేస్తామా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడనూ అలా ప్రార్థన చేయడు. ఆ బుద్ధి జ్ఞానం ఉన్నవారు కూడా ఎవరు కూడా అలా ఫోన్ కూడా చేయరు, నా కొరకు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అని. చేస్తారా? మీరు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అనుకుంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నాయి కదా మనకి. అవి ఉన్నవాళ్ళు ఎవరు కూడా నేను చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అని ఎవరు అనరు. కానీ ఆ సహోదరి అలా అనేసరికి నాకు ఒక పక్కన బాధ వేసింది, ఇంకొక పక్కన కోపం వచ్చింది. నేను ఎలా కనబడుతున్నానమ్మా అని అడిగేద్దాం అనుకున్నాను, నేను ఎలా కనిపిస్తున్నానని అడుగుదాం అనుకున్నాను. కానీ మనసు నిలుపుకుని అన్నాను, అసలు ఏంటమ్మా నీ బాధ ఏంటి, నీ సమస్య ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడిగాను. భర్తకి బాగోదు పరిస్థితి, ఇంట్లో పరిస్థితి, బిడ్డలేమో తలదారి అయిపోయారు. తలదారి అంటే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, వ్యసనాలకు అలవాటు పడిపోయారు. ఇద్దరు మగబిడ్డలే, ఇద్దరు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. వ్యసనాలకు అలవాటు పడిపోయారు. భర్తకేమో బలహీనత, పరిస్థితి అసలు బాగోదు. ఇంక ఈ పరిస్థితిని చూడలేక ఇంక నేను చనిపోదాం అనుకుంటున్నానండి అని ఫోన్ చేసింది. నేను అన్నాను, ఎందుకు ఆ భయంకరమైన పరిస్థితిని ఇంట్లో వచ్చింది, ఆ శోధన రావడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రశ్నార్థంగా మోకరించావా? ప్రశ్నార్థంగా మోకరిస్తే దేవుడు కార్యం చేస్తాడు. నా బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేశానండి, కన్నీటి ప్రార్థన చేశానండి. దేవుణ్ణి అడుక్కుంటే పుట్టారండి వాళ్ళు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏడిస్తే పుట్టారండి. నాకు 10 సంవత్సరాలు పిల్లలు లేరు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధికి తిరిగితే పుట్టిన పిల్లలండి వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఇలా తయారైపోయారండి. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంకా బ్రతికుండి వేస్ట్ అండి, నేను ఈ పరిస్థితులను చూడలేను. నా భర్త మరణానికి కాకుండా జీవానికి కాకుండా మధ్యలో కొట్టిమిట్లు ఆడుతున్నాడు. అతడికి నెల వచ్చేసరికి 15,000 రూపాయలు కావాలి మందులకి. ఇంట్లో ఎవరూ పోషించేవారు లేరు, అంటే పాటుపడే వాళ్ళు లేరు. 15,000 రూపాయలు అతనికి మందులకు కావాలి, మేము తినాలి. పిల్లలేమో బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. అర్థం కాని పరిస్థితి. అటు పుట్టింటోళ్ళు వదిలేశారు, అత్తింటోళ్ళు కూడా పట్టించుకోవడం మానేశారు. ఎప్పుడైతే జబ్బు వచ్చిందో, ఎప్పుడైతే ఆయన మూలన పడ్డాడో, ఇంకా ఇటు దరిపోళ్ళు అటు దరిపోళ్ళు కూడా వాళ్ళని వదిలేశారు, ఆ కుటుంబాన్ని వదిలేశారు. భారం ఎక్కడ మీద పడుతుందన్న భయం. కొన్నాళ్ళు చూశారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఇంక మాకు ఎప్పుడు ఫోన్ చేయకని చెప్పేశారట అత్తోరింటి వాళ్ళు అయితే. అతని దరిపోళ్ళు అయితే మాకు ఫోన్ చేయక, ఇంకా మేమే సహాయం చేయలేమని చెప్పేశారట. పుట్టింటోళ్ళు మాత్రం అంతంత మాత్రమే ఏదో అప్పుడప్పుడు చేసేవారు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదని చెప్తుందని. ఏం చేయాలి పాస్టర్ గారు, ఇంక నేను మరణం తప్ప నాకు వేరే దారి లేదంటుంది. అప్పుడు నేను అన్నాను, అసలు దేవుని దగ్గర నువ్వు మోకాలు వేసి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అడిగావా? ఎన్నోసార్లు ప్రార్థన చేశాను పాస్టర్ గారు, పరిస్థితులు మారట్లేదు. పోవాలని ప్రార్థన చేశావు, ఈ సమస్య పోవాలని ప్రార్థన చేశావు, ఈ కష్టం పోవాలని ప్రార్థన చేశావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశావు, మమ్మల్ని ఈ పరిస్థితి నుండి విడిపించు ప్రభు అని ప్రార్థన చేశావు. కాదు, అలా కాదు నువ్వు ప్రార్థన చేయవలసింది. నువ్వు ప్రార్థన చేయవలసింది ఎలాగో తెలుసా? గమనించండి. ప్రభా నాకు ఈ కష్టాన్ని తీసివేయని ప్రార్థన చేయకూడదు, ఈ సమస్య తీసివేయని ప్రార్థన చేయకూడదు, ఈ శోధన తీసేయని ప్రార్థన చేయకూడదు, ఈ బలహీనత తీసేయని ప్రార్థన చేయకూడదు. మరి ఎలా ప్రార్థన చేయాలి? ఉంచమని ప్రార్థన చేయాలా?
ఈ బలహీనతలో నన్ను నలిపేమని ప్రార్థన చేయాలా? అలా కాదు. ప్రభువా, నీ చిత్తము లేనిది ఏది జరగదు. ఎలా చేయాలో చెప్తున్నాను వినండి. నీ చిత్తం లేనిది ఏది జరగదు. ఈ శోధన నన్ను తాకిందంటే, ఈ బలహీనత నన్ను తాకిందంటే, ఈ కష్టము నన్ను ఇబ్బంది పెడుతుందంటే, నన్ను కష్టాల పాలు చేస్తుందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. నీకు ఆయాసకరమైనది ఏదో నాలో ఉంది, నిన్ను దుఃఖపెడుతున్నది ఏదో నాలో ఉంది, నిన్ను బాధ పెడుతున్నది ఏదో నాలో ఉంది. మొత్తం మీద ఏదో నీకు ఆయాసకరమైన స్థితి నా జీవితంలో ఉంది కనుక, నేను సరి చేసుకోవలసింది ఏదో నా జీవితంలో ఉంది కనుక, ఈ సమస్య ఎందుకు వచ్చిందో దాని మూలం నాకు తెలియజేయ ప్రభువా. నేను ఆ స్థితిని సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ విషయంలో నేను తప్పిపోయాను? ఎక్కడ ఆత్మీయతలో దిగజారిపోయాను? ఎక్కడ ఆత్మీయతలో నేను పడిపోయాను? ఎక్కడ బలహీనమైపోయాను? ప్రార్థించుటలో బలహీనమైపోయానా? వాక్యము వినుటలో, వాక్యము చదువుటలో, లేకపోతే అయ్యా నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా నడవడంలో నేను బలహీనమైపోయానా? అసలు ఏ విషయంలో బలహీనమైపోయాను? విశ్వాసంలో పడిపోయానా? ఎక్కడ పడిపోయాను ప్రభా? ఏ స్థితిలో పడిపోయాను ప్రభా? దయచేసి నాకు సహాయం చేయి, నాకు తెలియచేయి, నాకు తెలియచేయని నువ్వు ప్రార్థన తీసేయమని కాదు, అది కారణం ఏమిటో ప్రార్థన చేయాలి. ఆ కారణం ఏమిటో తెలియజేయమని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నావో, ఒక్కసారి చేస్తే చూపించడు, 2 సార్లు చేస్తే చూపించడు, 3 సార్లు చేస్తే చూపించడు. ఎందుకంటే నీవు తెలుసుకోవాలన్న ఆసక్తి నీకు ఎంత ఉందో ఆయన చూడాలి. ముందు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు కదా. నీ ఆసక్తిని చూస్తాడు ఆయన, నీ ఆశను చూస్తాడు ఆయన. నీ ఆశ ఎలా ఉంది తెలుసుకోవాలని ఉందా? లేకపోతే తట్టుకోలేక ఆ ప్రార్థన ఏదో నామకార్థంగా చేసావా? నీ ఆసక్తిని చూసేవాడు ఆయన, నీ ఆలోచనలు బాగా ఎరిగినవాడు ఆయన, నీ హృదయాంతరంగములు ఎరిగినవాడు ఆయన. ఎక్కడ పడిపోయాను ప్రభా, దయచేసి నాకు తెలియచేయి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ఆయన సహాయం నీకు అందుతుంది. ఇలా సబ్జెక్ట్ ఏంటో తెలుసా? భయపడకు, దేవుడు సాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏమిటి సబ్జెక్టు? భయపడకు, దేవుడు సాయం చేస్తాడు. ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఏ విషయంలో సాయం చేస్తాడు? నీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మీకు నేను చెప్తాను వినండి. షియోను అనుకుంటుందట దేవుడు నన్ను మర్చిపోయాడని. షియోను ఏమనుకుంటుంది? దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటుందట. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటుందట. షియోనుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుచునేమో, నేను నిన్ను మరువనన్నాడు, విడువను ఎడబాయనన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని హృదయాన్ని తాకడానికి మాట్లాడుతున్న మాటను బట్టి మీరు వెంటనే దేవుణ్ణి స్తుతించాలి, ఆమేన్ అనాలి, దేవునికి మహిమ చెప్పాలి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఏమన్నాడు సియోనుతో? స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో, నేను నిన్ను మరిచిపోను అంటున్నాడు. మరి మర్చిపోయే దేవుడు అయినా, విడిచిపెట్టే దేవుడా? కానీ ఇక్కడ ఒక మాట, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుందేమో అన్నాడు కదా. అన్నాడా లేదా? ఎప్పుడైనా నీ బిడ్డను నువ్వు మర్చిపోయావా? మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయా? మర్చిపోరు కదా. బిడ్డ అంటే ఎంతో ఇష్టం. ఎవరైనా కన్న బిడ్డను మర్చిపోతారా? మర్చిపోరు. మరి బైబిల్లో రాసిందంటే ఖచ్చితంగా జరగాలి, మరి జరిగి తీరాలి. బిడ్డను మర్చిపోయే సందర్భం ఉంది. నా దగ్గర చాలామంది తల్లులు చిన్నపిల్లలను తీసుకుని వస్తారు. గొప్ప కట్టేసింది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అండి. ఇక్కడ గొప్ప కట్టేస్తుంది, ఇక్కడ గొప్ప కట్టేస్తుంది, మంచం నుంచి పడిపోయి పాస్టర్ గారు అండి. మరి నువ్వేం చేస్తున్నావు అంటే ఆదమరిచి ఏం చేస్తుంది ఈమె? ఆదమరిచి రాత్రంతా నిద్రపోనవ్వలేదండి, ఏడుపండి. రాత్రంతా నిద్రపోనవ్వకుండా ఏడుపుతూ ఉంటే కునికట్టేసిందండి. మర్చిపోయాను, నిద్రపోయానండి. ఆదమరిచి నిద్రపోయిందట, కునికట్టేసిందట. తెల్లారి ఈడేం చేశాడు? తిన్నంగా ఉంటాడా? ఆ పైకి ఇప్పుడు మళ్ళీ ఎత్తైన మంచాలు, ఆ ఎత్తు సరిపోవట్లేదని కింద మళ్ళీ ఇవి పెడుతున్నారు. బడేళ్ళని అడ్డాడు. ఆ సప్పుడికి ఉలుక్కుబడి వేసావు, ఏంటి పడిపోయిందని. ఏం పడింది? నీ బిడ్డ. ఆడు గొక్కెడతాడు, నువ్వేం బెక్క ముఖం పెడతావు.
ఏంటో తెలియని పరిస్థితి. ఎందుకంటే మర్చిపోయావు కాబట్టి. తల్లి తన గర్భాన్ని పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుంది, కానీ నేను నిన్ను అంటే దేవుడు అలా కూడా మరవడండి. ఎందుకో చెప్పనా? ఆయన కునుకడు నిద్రించడు కాబట్టి. నీ తల్లి కునుకుతుంది, నిద్రపోతుంది, కానీ ఆయన మాత్రము కునుకడు నిద్రపోడు. నిద్రపోయేవాడు కాదాడ ఆయన. నిద్రించడు, కునుకడు. నిన్ను కాపాడుతూ, నిన్ను వెన్నంటుతూ, నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన చక్క చేసుకుంటూ వస్తాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఎందుకు మర్చిపోయావు? నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను విడిచిపెట్టేశావు, అందుకే నాకు ఈ శ్రమలు, అందుకే నాకు ఈ శోధనలు, అందుకే ఈ కష్టాలు అని చెప్పేసి ఏడుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఏడ్చి ప్రార్థన చేసి అతనికి ఏ విధంగా ప్రార్థన వచ్చిందో ఆ విధంగా కొన్ని సందర్భాల్లో దేవుడిని నిందిస్తున్నాడు. ఒక మనిషితో దెబ్బలాడుతున్నాడు. నువ్వు నాకు ఏం చేసావు? నాకు ఈ శోధనలు తీసుకొచ్చావు, నాకు ఈ కష్టాలు తీసుకొచ్చావు, నువ్వు నన్ను మర్చిపోయావయ్యా అని మనిషితో దెబ్బలాడి ప్రార్థన చేసి అక్కడే పడుకున్నాడు. నిద్ర పట్టేసిన తర్వాత మనోడికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో అదొక బీచ్ అన్నమాట. అంటే సముద్రం ఒడ్డున అదొక బీచ్. ఆ బీచ్లో ఇతనికి ఏం కనబడుతున్నాయంటే 2 పాదాలు, ఇంకొక అంటే ఇద్దరు నడిచిన పాదాల గుర్తులు అన్నమాట. ఇద్దరు నడుస్తారు కదా, అంటే ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు. అవునా? ఆ 4 పాదాల గుర్తులు కనబడుతున్నాయి. 4 పాదాల గుర్తులు కనబడుతున్నాయి. అలా కొంత దూరం వెళ్ళేసరికి 2 పాదాల గుర్తులే కనబడుతున్నాయి, ఇంకో 2 పాదాల గుర్తులు కనబడట్లేదు. మనోడు ఈ దర్శనం చూసి ఉలిక్కిపడి లేచిన తర్వాత నేను అనుకున్నాను కదా ప్రభా, నేను అనుకున్నదే జరిగింది. ఆ 4 పాదాల గుర్తులు ఎవరి అంటే నా 2 పాదాలు, నీ 2 పాదాలు. ఏమంటున్నాడు వీడు? నా 2 పాదాలు, నీ 2 పాదాలు అంటే నువ్వు నాతో నడిచినంతసేపు నేను చాలా బాగున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నాతో నడవడం మానేసావో అప్పుడు నేను శ్రమల పాలైపోయాను, నేను కష్టాల పాలైపోయాను. అంటే నువ్వు నన్ను మర్చిపోయావు, నాతో రావట్లేదు, ఇంకా నీ సన్నిధి నాతో రావట్లేదు, నువ్వు నాతో రావట్లేదు, నువ్వు నన్ను మర్చిపోయావు ప్రభు అని చెప్పేసి ఆ 2 పాదాలు చూసి ఇంకా ఈ నాయే నా పరిస్థితి అగమ్యగోచరం అయిపోయింది, అంధకారం అయిపోయింది, నన్ను విడిచిపెట్టేసావు అని చెప్పేసి మరలా ఏడ్చి మరలా నోటికొచ్చినట్టు ప్రార్థన చేసి మళ్ళీ పడుకున్నాడు. మరలా పడుకునేసరికి మరలా ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఆ దర్శనంలో ఏం కనబడుతుందంటే ఒక తెల్లటి వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఒక వ్యక్తిని ఇలా 2 చేతుల్లో పట్టుకుని ఇలా 2 చేతులతో పట్టుకుని ఆ బీచ్లో నడుస్తున్నాడు. అప్పటి వరకు ఇద్దరు నడిచారు జోడాగా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బీచ్లో నడుస్తున్నాడు. ఆ దర్శనం వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, పిచ్చివాడా, ఆ పాదాలు నడవడం మానేసిన పాదాలు నీయి, నడుస్తున్న పాదాలు నాయి అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే అర్థం ఏమిటి? నీవు నాతో ఉన్నంత వరకు, నేను నీతో ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉంటావు, రైట్, అవును. కానీ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నీ జీవితంలోకి ఎంటర్ అయ్యేసరికి నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు నా సన్నిధిలో నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నావు. అందుకని ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ఎత్తుకుని నేను నడుస్తున్నాను అన్నాడు ఆయన. ఆ పాదాల గుర్తులు నీవి కావు, నావి. నేను నిన్ను ఎత్తుకున్నాను కాబట్టి నీ పాదాల గుర్తులు లేవు, నేను నిన్ను ఎత్తుకుని నడుస్తున్నాను కాబట్టి అవి నా పాదాల గుర్తులు అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా శ్రమల్లో నిన్ను విడిచిపెట్టేసేవాడు కాదు, కష్టాల్లో నిన్ను విడిచిపెట్టేసేవాడు కాదు, ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టేసేవాడు కాదు. చూడండి, ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము తీసారా? చూడండి 12వ వచనం, ఒక్కసారి 12వ వచనం. తాను నిల్చునని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప, చెప్పండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు ఏది నీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చెప్పండి, దేవుడు ఎవరంట?
నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే మీరు కలిగిన దానికంటే ఎక్కువగా మీరు ఎప్పుడైతే దేన్నైతే సహిస్తారో దానికన్నా ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. చెప్పండి, ఇప్పుడు మీరు ఎంత సహించుకోగలరో అంత శోధన ఇస్తాడట. అంతకు మించి శోధన మీ జీవితంలోనికి రానివ్వడు. అంతేకాదు సహింపగలుగుటకు సహించుకోవడానికి ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మహిమపడు. ఏం చేస్తాడు ఆయన? నువ్వు వెతకట్లేదు, అంతే తేడా. శోధన వచ్చింది, తప్పించుకునే మార్గం కూడా ఉంది. ప్రతి తాళం కప్పకి ఖచ్చితంగా కప్పతో పాటు తాళపు చెవి కూడా తయారవుతుందన్నమాట గుర్తుంచుకో. తాళం కప్ప తయారయ్యి చెవి లేకుండా ఏం చేసుకుంటాం? దానితో పాటు కీ కూడా ఉంటుంది, అవునా కదా? దానితో పాటు ఖచ్చితంగా కీ కూడా తయారవుతుంది. ఆ కీ ఉపయోగించి ఆ తాళంను ఓపెన్ చేయాలి, అన్లాక్ చేయాలి నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు? కీ మర్చిపోతున్నావు. తాళం అయిపోయింది, తాళం పడిపోయిందని ఆలోచిస్తున్నావు, కానీ కీ ఉందన్న సంగతి మర్చిపోతున్నావు. అలాగే దేవుని సన్నిధిలో శోధన వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. కానీ ఆ ఇబ్బంది, ఆ శోధనను బట్టి ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడమే, దాన్ని సరి చేసుకోవడమే కీ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దాన్ని ఎందుకు వచ్చింది, ఈ శోధన నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఈ కష్టం నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు, అయినా కూడా ఇది ఎంటర్ అయిందంటే, ఈ కష్టం నా జీవితంలోనికి ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. దేవునికి విరోధమైన స్థితి ఏదో నా మనసులో కానీ, నా హృదయంలో కానీ, నా ఆలోచనలో కానీ, నా తలంపులో కానీ, నోటి మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ, మొత్తం మీద ఏదో జరుగుతుంది దేవునికి విరోధమైనది. అందుకే వచ్చింది. నేను దాన్ని తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకుని దాన్ని పెరికివేయాలి, వేర్లతో సహా తీసివేయాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇది కీ. దీని విషయంలో నువ్వు పక్కకు అడుగు వేస్తే ఆ కీ నీకు దొరకనని చెప్పు నువ్వు లాక్ చేయబడే ఉంటుంది. నీ పరిస్థితులన్నీ లాక్ చేయబడి ఉంటాయి. నీకు మనశ్శాంతి లాక్ చేయబడి ఉంటుంది, సమాధానం లాక్ చేయబడి ఉంటుంది, ఆశీర్వాదం లాక్ చేయబడి ఉంటుంది. అర్థమవుతుందా? ఆరోగ్యం లాక్ చేయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా అన్లాక్ అవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వెతకాలి. దేవుని సన్నిధిలో కీ వెతకాలి. నీకు అర్థమవుతుందో లేదు? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు పరిస్థితులు బాగోలేదని దేవుని మీద నెపం వేయడం కాదు, సంఘం మీద నెపం వేయడం కాదు, మా పాస్టర్ గారు కన్నీటి ప్రార్థన చేయట్లేదని మా కోసమని పాస్టర్ గారి మీద నెపం వేయడం కాదు. చెప్పండి, మీరు భోజనం చేస్తే మీ కడుపు నిండుతుందా, నా కడుపు నిండుతుందా? నేను భోజనం చేస్తే నా కడుపు నిండుతుంది, మీ కడుపు నిండుతుందా? మరి నేను ప్రార్థన చేస్తే మీకు ఇడిదెల ఎలా వస్తుంది? స్వస్థత వస్తుంది, రాకుండా ఉండదు. కానీ అది పై స్వస్థత మాత్రమే, శాశ్వతంగా రాదు. శాశ్వతంగా రావాలంటే నీలో మార్పు రావాలి, నీ పరిస్థితుల్లో మార్పు రావాలి, నీ స్థితిగతుల్లో మార్పు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? నీ పరిస్థితుల్లో మార్పు రావాలి. లాక్ చేయబడింది, ఇప్పుడు లాక్ చేయబడింది. కీ కావాలి, అడగాలి. నేను ఆమెతో చెప్పాను, ఏంటమ్మా పరిస్థితి? ఇలా మోకరించి ప్రార్థన చేయి, 7 రోజులు పెట్టుకో, 7 రోజులు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేయి. 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా చేయాలండి పాస్టర్ గారు? అడప తడప నేను కూడా ఏదో పని చేసుకోకపోతే కుటుంబం గడవదు కదా అన్నది. నేను అన్నాను, మరి చచ్చిపోతే కుటుంబం గడిచిపోద్దా? చచ్చిపోతానన్నావు కదా, చచ్చిపోవడం కన్నా 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయడమే మంచిది కదా. చచ్చిపోతావా 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తావా అని అడిగాను. స్తోత్రం చెప్పాలి. చేస్తానండి, ఎలా చేయాలని అడిగింది. 7 రోజులు ఉదయాన్నే నువ్వు నీ పని చేసుకో, 1 గంటకి లేకపోతే 12ంటికి భోంచేసి, మధ్యాహ్నం 3 కాడి నుంచి అంటే 2 కాడి నుంచి పూర్తిగా నువ్వు ఫాస్టింగ్ ఉండాలి. అంటే భోంచేసిన తర్వాత 12 కాడి నుంచి ఇంకేం తీసుకోకూడదు. ఎప్పటి వరకు? మరలా తెల్లారు 6 గంటల వరకు, మరలా రేపు టిఫిన్ చేసేంత వరకు. ఉదయాన్నే టిఫిన్ చేస్తావు కదా, ఆ టిఫిన్ చేసేంత వరకు ఏం తీసుకోకు, మంచినీళ్ళు ఒక్కటే తాగు, దాహం వేసినప్పుడు అంతే. అడుగు దేవుని సన్నిధిలో, కన్నిపెట్టి ప్రార్థన చేయి. 7 రోజులు కూడా కన్నిపెట్టి ప్రార్థన చేయి. ప్రార్థనల మీద ప్రార్థన అలా చేస్తూనే ఉండు. అడుగు, అసలు నా పరిస్థితి ఏంటి ప్రభా, నేను ఎక్కడ తప్పుకున్నాను, నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది అని ప్రార్థన చేయమన్నాను. స్తోత్రం చెప్పాలా? ఇంకొకసారి చెప్పాలా? హల్లెలూయా. ఇంకొకసారి. అలా 7 రోజులు ప్రార్థనలో పెట్టుకుందామే.
7 రోజులు ప్రార్థనలో పెట్టుకుంటే ఆమె పరిస్థితిని అంతటిని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈమె ప్రార్థన చేస్తుంటే భర్తకు దర్శనం వచ్చింది. ఈమె ప్రార్థన చేస్తుంటే ఏం దర్శనం వచ్చిందో తెలుసా? ఇతడు పని చేస్తున్నప్పుడు అతనితో పాటు పనికొచ్చే ఒక స్త్రీతో ఇతడు పాపం చేశాడు. ఆ వ్యక్తి భర్త బలహీనంగా ఉంటే ఆ వ్యక్తిని వేరే విధంగా అంటే ఆ స్త్రీతో ఆ వ్యక్తి ఇంక బలహీనంగా ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని చంపేసి మన ఇద్దరం సుఖంగా ఉందామన్నట్లుగా మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? ఆ వ్యక్తి అక్కడ మారు మనసు పొందింది. ఎలాగా? పాపం చేసింది ఇతనితో పాటు. పాపం చేసి ఏం చేసింది? మారు మనసు పొంది, రక్షణ పొంది దేవుని సన్నిధికి వెళ్తుంది. ఇతను మాత్రము ఆమెను ఏడిపించడం మానలేదు, ఆమె కూడా తిరగడం మానలేదు, ఆమెని బాధ పెట్టడం మానలేదు. అయితే ఆమె ప్రార్థన చేసింది, ప్రభా ఈ శోధన తప్పుపోవాలి, నేను నీకు విరోధంగా పాపం చేయకూడదని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేస్తే ఇతను మూల నడిపోయాడు. ఆమె భర్తకున్న జబ్బు ఈయనకి వచ్చేసింది. ఆమె భర్త స్వస్థత పొందాడు, ఆ జబ్బు ఈయనకి వచ్చింది. ఈయన మూల నడిపోయాడు. అలా మూల నడిపోతే ఈ ప్రార్థన చేస్తుంటే అతనికి అది గుర్తుకొస్తుంది. ఆమె దర్శనంలో కనబడుతుంది, ప్రార్థన చేయడం కనబడుతుంది, ఆమె కన్నీరు కార్చడం కనబడుతుంది. ఇతనికి అది గుర్తుకొచ్చి, నేను ఆమెను బాధ పెట్టాను కదా, ఆమెను ఏడిపించాను కదా, ఇలా చేశాను కదా. ఒకప్పుడు పాపం చేయడం వరకు ఓకే, పాపం చేశారు వాళ్ళిద్దరు కలిసి. కానీ ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొందింది, మారు మనసు పొందింది, రక్షణ పొందింది. ఆ పాపాలన్నీ ఒప్పుకుని ఆమె పునీతురాలయ్యింది. యేసు రక్తంలో కడగబడిన తర్వాత నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆ పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత, పాపాలు ఒప్పుకున్న తర్వాత మరలా పాపం చేయడానికి ఆమె ఒప్పుకోలేదు. కానీ ఇతడు మాత్రం ఆమెను బలవంతం చేస్తూనే ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. నీ భర్తకు చెప్తాను, నువ్వు నాకు లొంగకపోతే, ఇలా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆ బాధ పడలేక ఆమె ఉపవాస ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆ సమస్య పెట్టేసింది. జాగ్రత్త, దేవుని సన్నిధికి ఒక సమస్య వెళ్ళింది అంటే నీ పరిస్థితి ఇంకా అంధకారంగా మారిపోతుందని అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి నువ్వు ఎవరిని బాధ పెడుతున్నా, ఎవరిని ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళు కనుక నిజంగా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కన్ని పెట్టి ప్రార్థన చేశారనుకో, నువ్వు పరిస్థితి అంతా అంధకారమే. ఇంకా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఆమె ఏడవడం, కన్నీరు కార్చడం చూపిస్తున్నాడు అతను ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాగుండే మంచం మీద ఉండే, ప్రభా నన్ను క్షమించు, నేను ఆమె విషయంలో చాలా తప్పు చేశాను, ఆమె విషయంలో చాలా పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి ఏడవడం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏమి ప్రార్థన చేస్తుంది, అతడు అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థనలు జరుగుతూ ఉండగా ఇతనికి స్వస్థత వచ్చిందండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇతనికి స్వస్థత వచ్చింది. అలాగే ఇతను పని చేస్తున్నప్పుడు ఎప్పుడో కట్టాడంటే ఎల్ఐసి, ఎప్పుడో అది తిరిగి డబ్బులు రావట్లేదని మానేశారు, ఇంకా అడగడం మానేశారు. ఈ 7 రోజులు పూర్తయిన తర్వాత ఆ ఏజెంట్ వచ్చి సంతకాలు పెట్టించుకుని 7,85,000 వాళ్ళకి ఇచ్చి వెళ్ళాడు. అంత 7,85,000 వాళ్ళకి ఇచ్చి వెళ్ళాడు. సంతకాలు పెట్టింది. వాళ్ళు తిరిగి సిరాకొచ్చి మానేశారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎప్పుడైతే అతను పాపం చేశాడో ఆ పాపం అతనితో పోలేదు, కుటుంబానికి చుట్టేసింది. మొత్తం ఎంతమందికి చుట్టింది అనుకుంటున్నారు? కుటుంబానికి చుట్టేసింది. అతనికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు పిల్లలు కూడా ఆ డబ్బుతో ఏదో ఒకటి చేసుకుని, వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకుని, లేకపోతే ఏదో ఒకటి చేసి స్థిరపడాలన్న ఆలోచనతో పిల్లలు కూడా వచ్చారు దేవుని దగ్గర. దేవుని అడుగుతున్నారు, ఏ వ్యాపారం అయితే బాగుంటుందో ప్రార్థనలో పెట్టమని చెప్పమంటున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు, మంచి వ్యాపారం పిల్లలిద్దరికీ కలిపి ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తున్నారు. నేను అంటాను, ఒక చిన్న పాపము నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని అంతటినీ లాక్ చేసేసింది. మొత్తం లాక్ చేసేసింది. గుర్తుంచుకో, మొత్తం లాక్ చేసేసింది. వాళ్ళ కుటుంబంలో చచ్చిపోదామన్న పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆమె లాక్ అయిపోయింది ఆశీర్వాదం. ఎప్పుడైతే
దేవుని దగ్గర అడగడం మొదలెట్టిందో, ఎక్కడ తప్పుకున్నాం ప్రభా, అసలు పరిస్థితి ఏంటని ఎవరికి చూపించాలో వాళ్ళకు చూపించాడు దేవుడు. ఎవరికి మార్పు రావాలో వారికి మార్పు రప్పించాడు. పశ్చాత్తాపడ్డాడు. వెంటనే ఆమెను కౌరంపించారు. వీళ్ళు కూడా వాళ్ళు కౌరంపిస్తే పాస్టర్ గారితో సహా వచ్చింది ఆమె. వచ్చినప్పుడు ఆ మంచం మీద ఉండే ఆమె చేతులు పట్టుకుని, ఇవి కాళ్ళమ్మా చేతులు కాదు, నేను చాలా ఇబ్బంది పెట్టానని ఏడ్చి ఆమె దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి, పక్కన భార్య ఉంది. భార్య ఏమనుకున్నా పర్వాలేదు, నాకు నేను చేసిన తప్పు ఈ రోజుతో కడగబడాలా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే అలా ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే అలా కన్నీరు కార్చాడో, అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చిందో, అన్లాక్ చేయబడింది. మన్ని ఆశీర్వాదాలన్నీ అతని జీవితంలోనికి వచ్చాయి. వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నారు. ఒక 2-3 నెలల్లో సన్నిధికి రాబోతున్నారు. క్రిస్మస్కి వస్తారేమో, ఒకేలా ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు ఆ కుటుంబం. దేవుని బిడ్డలారా గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు మన పరిస్థితులు కూడా ఇలా మారిపోవడానికి కారణం ఏదో జరుగుతుంది మొత్తం మీద. దేవునికి విరోధమైన పరిస్థితి మారాలా, ప్రతి పరిస్థితి మారాలి అంటే మనలో మార్పు రావాలి. మార్పు రావాలి అంటే దేవుని అడగాలి. ఎక్కడ పడిపోయాను ప్రభా, ఎలాంటి పరిస్థితులు పడిపోయాను? భక్తిహీనుల కొరకు నాశన దినాన్ని సిద్ధపరిచాడు కదా. అది నిజం చెప్తున్నాను. ఏ భక్తిహీనుడైనా సరే మరలా మార్పు చెందితే ఆ నాశన దినాన్ని తప్పించగలిగిన దేవుడు. ఇదెలా సాధ్యమండి? ఆయన చెప్పాడు కదా, నాశన దినము భక్తిహీనుల కొరకే, కానీ భక్తిహీనుల్ని నాశనం దినం కొరకు ఏర్పరచానని చెప్పేసి ఆయన చెప్పాడు కదా. మరి ఎలా మారుస్తాడంటే మారుస్తాడు. ఆయనకి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏదియో లేదు. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి ఆ ప్రశ్న తెలుసా? సూదు బెజ్జంలో ఒంటి దూరడం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, అలాగైతే ఇంకెవరు రక్షణ పొందుతారు ప్రభు అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యం అన్నాడు. అంటే అలాగైతే ధనవంతులు రక్షణ పొందరా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమా? మరి అబ్రహాం ధనవంతుడు కాదా? ఇస్సాకు ధనవంతుడు కాదా? యాకోబు ధనవంతుడు కాదా? చెప్పండి, ఇలా ధనవంతులు గారా? దేవుడికి సమస్తము సాధ్యమే. ఎప్పుడు ఎలా మార్చాలో అలా మార్చేస్తాడు కథ మొత్తం. స్తోత్రం చెప్పాలా? కాబట్టి నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దుర్మార్గంగా ఉండి భక్తిహీనుడిగా ఉండి నీ పరిస్థితి ఏంటో గమనించకుండా, నీ స్థితి ఏంటో గమనించకుండా ఇంకా దేవుని మీద నిందలు వేసి, సంఘం మీద నిందలు వేసి, దైవజనుడి మీద నిందలు వేసి ఇంకా ఆ బ్రతుకు అలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా నువ్వు నాశన దినానికే ఏర్పాటు చేయబడ్డావు. మార్చుకోవడానికి ప్రయత్నిస్తే నీ బలహీనమైన స్థితిని బట్టి నీ స్థితి ఏమిటో నువ్వు గుర్తించగలిగితే, ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా నా పరిస్థితి ఏంటో నాకు తెలియజేయని నువ్వు అడిగితే, ఖచ్చితంగా నీ జీవితాన్ని నీ ముందు పెట్టబోతున్నాడు. నీ బ్రతుకుని నీ ముందు పెట్టబోతున్నాడు దేవుడు. సరి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం సరి చేసుకోవడం? సరి చేసుకోవడం ఇష్టమైతే సరి చేయడం నా దేవునికి ఇష్టం. నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడితే సరి చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రోజున. పేతురు గారు ఒక రోజున ఆ పడవలో నుంచి ప్రభువా నీవే అయితే ఈ సముద్రం మీద నేను కూడా నడవాలన్నాడు, ఈ నీటి మీద నేను కూడా నడవాలన్నాడు. ఓకే, నీ విశ్వాసం ఉంటే నువ్వు నడుస్తావు, దిగిరా అన్నాడు. ఆ పడవ దిగి నీటి మీద నడుస్తున్నాడు పేతురు. ప్రభువు కాదు, ప్రభు ఆల్రెడీ నడిచి వచ్చాడు. ఆ స్థితిని చూసి పేతురు అంటాడు నేను కూడా నడవాలంటున్నాడు. నడువు అన్నాడు. నడిచాడండి. 4 అడుగులు ఎదరికేశాడు. ఆశ్చర్యపోయాడు. నేనేనా అనుకుంటున్నాడు. నువ్వే. ఇంకో 4 అడుగులు వేసాడు. ఈలోగా ఒక పెద్ద కెరటం పెద్ద సౌండ్ చేసుకుంటూ ఆయన పక్క నుంచి వెళ్ళింది. ఆ కెరటాన్ని ఎప్పుడైతే చూశాడో, ఆ సౌండ్ మీద ఎప్పుడైతే దృష్టి పెట్టాడో, ఇతడు మునిగిపోవడం ప్రారంభించాడు. ఎవరు? పేతురు. మునిగిపోతున్నాడు. ఎందుకు మునిగిపోతున్నాడు? దేనికోసం మునిగిపోతున్నాడు? అప్పటి వరకు నడిచాడు కదా. ఎందుకు మునిగిపోతున్నాడంటే ఆ కెరటాన్ని చూసి భయపడ్డాడు. అమ్మో అది నా మీదకి వస్తే నేను మునిగిపోతే నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. కానీ కెరటాన్ని చూశాడు, కానీ నడిపిస్తున్న యేసయ్యని మీద మాత్రం దృష్టి పెట్టలేకపోయాడు.
యేసయ్య మీద దృష్టి పెట్టలేకపోయాడు. కెరటం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న పంచభూతముల కన్నా ఆ పంచభూతములను కంట్రోల్ చేయగలిగిన వాడు నా పక్షంగా ఉన్నాడు. ఇవి నాకు ఏమాత్రం ఆణిచ్చేయవన్న ఆలోచన లేకుండా మునిగిపోతానేమో అని భయపడ్డాడు. మునిగిపోతుంటే చేయి పైకి సాపంటున్నాడు, ప్రభువా మునిగిపోతున్నాను, నన్ను రక్షించవా, మునిగిపోతున్నాను, నన్ను రక్షించవా అన్నాడు. వెంటనే చెయ్యి చాపి, పేతురు, నీ విశ్వాసం నిన్ను నీటి మీద నడిపించింది, నీ అల్ప విశ్వాసం నిన్ను నీట ముంచింది, లే అని చెప్పేసి పైకి లేవడే. దేవుని బిడ్డలారా గమనించండి, నేను మునిగిపోతున్నాను అని నువ్వు నిజంగా గుర్తించగలిగితే, చెయ్యిస్తే నా యేసయ్య నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యి చాపి సిద్ధంగా ఉన్నాడు. కానీ మునిగిపోతున్నా కూడా ఎందుకు మునిగిపోతున్నావో అర్థం కాకుండా ఇంకా నీవు ఆ స్థితిలోనే బ్రతికితే ఎవరు నీకు చెయ్యిస్తారు? పేతురుకి అర్థమైంది, నేను మునిగిపోతున్నానని అర్థమైంది, నేను పడిపోయానని అర్థమైంది, నేను మునిగిపోతున్నాను, నేను పడిపోయాను అని అర్థమైంది. కాబట్టి దేవుడు చెయ్యిచ్చాడు. నీకు అర్థం అవట్లేదు, మునిగిపోతున్నావు కానీ నీకు అర్థం అవట్లేదు, నువ్వు పడిపోతున్నావు నీకు అర్థం కావట్లేదు, అర్థం అవ్వాలి. అందుకే దేవుడు వారానికి ఒకసారి 2 సార్లు దేవుని సన్నిధికి నిన్ను నడిపించి ఆ వాక్యం వినిపించేట్లు చేస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అర్థం అవ్వాలని. కానీ ఒక వారం వస్తే 4 వారాలు రాము. మనం బిజీ కదా, మనకి లోకంలో పని చేసుకోవద్దని చెప్పను, కానీ దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన టైం దేవుని సన్నిధికి ఇవ్వాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినడానికి సిద్ధపడాలి. శుక్రవారం వస్తే ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, ఆదివారం వస్తే ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడడం కన్నా గొప్ప పని ఇంకేముంది మనకి? దానికి లోబడడం కన్నా ఇంకా గొప్ప పని ఏముంది? శుక్రవారం దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నా పరిస్థితి ఏంటో నాకు తెలియజేయబోతున్నాడు, నేను వెళ్ళాలి. ఆయన నాతో మాట్లాడడానికి ఈరోజు పలానా సన్నిధికి దేవుడు దిగి రాబోతున్నాడు, నాతో మాట్లాడడానికి పలానా దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, నేను వెళ్ళాలన్న ఆలోచన నీకు ఉండాలి. అది శుక్రవారం అయితే శుక్రవారం, ఆదివారం అయితే ఆదివారం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడే రోజు, ఈరోజు దేవుడు నన్ను దర్శించే రోజు, ఈరోజు దేవుడు నన్ను అభిషేకించే రోజు, ఈరోజు దేవుడు నన్ను స్వస్థపరిచే రోజు, ఈరోజు దేవుడు నా లోటుపాట్లు తెలియజేసే రోజు, ఈరోజు. ఆ ఆలోచన వచ్చినప్పుడు దేవుని సన్నిధికి దూరంగా ఉండవు నువ్వు. ఆ ఆలోచన నీకు రావట్లేదు కాబట్టి, దేవుని మాట కన్నా దేవుని సన్నిధి కన్నా రూపాయి ఎక్కువైంది కాబట్టి ఆ తుచ్చమైన రూపాయలకు విలువిచ్చి దేవుని సన్నిధిని నువ్వు కనబడకుండా పోతున్నావు. నేను ఒక విషయం చెప్పనా, ఏ తుచ్చమైన రూపాయికి నువ్వు విలువిచ్చి దేవుని సన్నిధి కనబడకుండా పోతున్నావో ఆ పరిస్థితిని బట్టి ఇంకన్నటికీ కనబడకుండా పోయే రోజు రాబోతుంది. ఆ స్థితిని తప్పించుకోవాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి ఇంకెన్నటికీ కనబడం అంటే ఇక్కడ కాదు, అక్కడ కూడా కనబడిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. భక్తిహీనులంటే వాళ్ళు దేవుని సన్నిధిలో అవకాశం ఉన్నా కూడా ఒప్పుకోలేని వారు, పరిస్థితులు అర్థమవుతున్న ఏంటి పరిస్థితి, నా పరిస్థితి నాకేంటి అర్థం కావట్లేదని పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడని వారు, దేవుణ్ణి అడగని వారు, వాళ్ళు భక్తిహీనులు అంటే వాళ్ళు దూరంగా ఉన్నవారు కాదు, దేవుని సన్నిధి ఎరగని వారు కాదు, అన్యులు కాదు. వాళ్ళు రేపైనా రక్షణ పొందొచ్చు, లేదంటే దేవుడు ఇంకొక గంటలో వస్తున్నాడనగా రక్షణ పొందొచ్చు. కనురెప్పపాటుని మారచ్చు. వాళ్ళు మారిని నీ బ్రతికేంటో ఒకసారి ఆలోచించు. నాశన దినము కొరకు దేవుని సన్నిధికి వచ్చిన మార్పు లేని నీ బ్రతుకు నాశన దినం కోసమేమో, దేవుని సన్నిధికి వచ్చిన పశ్చాత్తాపం లేని నీ బ్రతుకు నాశన దినం కోసమేమో, దేవుని సన్నిధికి వచ్చిన ఏడవలేని కన్నీరు కార్చలేని నీ బ్రతుకు నాశన దినం కొరకేమో, దేవుని సన్నిధికి వచ్చిన ఎన్మాత్రము సరిచేసుకోలేని నీ బ్రతుకు నాశన దినం కోసమేమో. అందుకని భక్తిహీనత నీలో ఉండి నీకు మొఖస్తుతి చేస్తుందేమో భక్తిహీనత. నేను విడిచిపెట్టి పోవట్లేదేమో, పాస్టర్ గారు అలాగే చెప్తారులే, నీ బ్రతుకు నీదే, నీ పని నీదే అన్నట్లుగా మాట్లాడుతుందేమో నీ భక్తిహీనత. అందుకని నీ భక్తిహీనతను విడిచిపెట్టలేకపోతున్నావేమో. దేవుని సన్నిధికి వచ్చి కూడా వేషధారిగా బ్రతికి నిలువెచ్చని జీవితంతో దేవునికి అవమానం తీసుకొస్తున్న నీవు భక్తిహీనుడము. మార్చుకో. ఉంటే ఎచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగైనా ఉండు. నిలువెచ్చని బ్రతుకు బహుఘోరం, భయంకరమైన పరిస్థితి. ఎటు కాకుండా పోతుంది పరిస్థితి. అటు కుటుంబానికి నెమ్మది ఉండదు, కుటుంబస్తులకి నెమ్మది ఉండదు, నీకు నెమ్మది ఉండదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అర్థమవుతుందా? నాశన దినము కొరకు నేను భక్తిహీనులను కలగజేస్తుంది. వాళ్ళకి చెవులో ఇల్లు కట్టుకుని మొర్రపెట్టినా వాళ్ళు వినరు. వాళ్ళ చెవుల్లో బాబా అలా కాదురా, ఇలాగరా, ఇలా కాదురా, అలాగరా, ఇలా చేయరా అన్నా కూడా వాళ్ళు వినరు, తిరగబడతారు.
వాళ్ళు ఏమాత్రం గద్దింపులు లక్ష్య పెట్టరు, తిరగబడతారు, భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. మరి నువ్వే పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఫరో ఉన్నాడండి. ఫరో మోషే వచ్చాడు ఫరో దగ్గరికి, మా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ జనాంగాన్ని పంపు అన్నాడు. ఫరో అంటున్నాడు, యెహో ఎవడో నాకు తెలీదు. నిజమే, తెలీదు, యెహో ఎవరో తెలీదు. మరి అక్కడ పాము కర్ర పాము అయ్యి నీ మంత్రగల కర్రలన్నీ పాములైతే ఆ పాములన్నీ కర్ర మింగేసింది కదా. మింగేసినప్పుడు ఆ మంత్రగాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది దైవశక్తి అన్నారు. ఏమన్నారు? మన వల్ల అవదు, ఇంక మంత్రాలు వేసడానికి లేవు. ఎందుకంటే వాళ్ళు వేసింది ఏంటి? సామాన్యమైన కర్రలు కదా, మంత్రదండాలు వాళ్ళు వేసినవి. ఇక్కడేమో దేవుని కర్రది. మోషే చేతిలో ఉన్నది ఎవరి కర్ర? దేవుని కర్ర. వాళ్ళు వేసింది ఎవరి కర్రలు? మాంత్రికుల యొక్క మంత్రదండాలు. వాళ్ళు వేసి ఆ దండాలను పాములు చేశారు. వాళ్ళ మంత్రదండాలు ఈ పాము ఏం చేసింది? మోషే కర్ర ఏం చేసింది? మొత్తం మింగేసింది. వాళ్ళు ఇప్పుడు మరలా మంత్రదండాలు చేసుకోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. మరలా తపస్సు చేయాలి, ఆ మంత్రదండాలకి ఒక కర్ర ఎన్నుకోవాలి, దాంట్లో జీవం పోసుకోవాలి, దుష్టశక్తులన్నీ ఆ కర్రలో నింపుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ప్రాసెస్ చాలా ఉంటుంది వాళ్ళకి, ఆ మంత్రదండాలను ఏర్పరచుకోవాలంటే. అందుకని అంటున్నారు, ప్రభు ఇది దైవశక్తి, దీన్ని మించిన శక్తి లేదు, ఇది మహాశక్తి, దైవశక్తి, కాబట్టి మా వల్ల కాదు అని చేతులు ఎత్తేశారు. పోనీ ఒక్కసారా ఐగుప్తు దేశంలో చాలా తెగుళ్ళు రప్పించినప్పుడు, ఆ తెగుళ్ళు రప్పించినప్పుడు అల్లా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది దైవశక్తి, దైవశక్తి, దైవశక్తి. మరి అప్పుడైనను యెహోవా ఎవడో నాకు తెలీదు అనకూడదు. వీడు ఏమనాలి? యెహోవా ఎవడో నాకు తెలిసిందయ్యా, ఆయన దేవుడు, దైవశక్తి, కాబట్టి ఆ శక్తి ముందు మా ఆటలు సాగవు, తీసుకుని వెళ్ళిపో అనాలా? అవునా కదా? తెలియజేశారా లేదా? యెహోవా ఎవడో తెలియదు అన్నాడు. ఓకే, తెలియదు, నీకు నిజంగా తెలీదు. ఇప్పుడు తెలియజేశాడు కదా, దేవుడే తెలియజేశాడు కదా, మరి నువ్వు తెలుసుకోవాలా వద్దా? దేవుడు ఎవరో తెలుసుకోవాలొద్దా? తెలుసుకుంటే పరో జీవితం వేరేగా ఉండేది, ఇంకో రకంగా ఉండేదేమో. కానీ యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను పోనేవనన్నాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకనే దేవుడు పరో గురించి మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం తీయండి. తీసారా? 11వ వచనం కాడి నుంచి ఒక్కసారి చదువుదాం. 11 15 కాడి నుంచి. మరియు లేఖనం ఫరోతో ఎలాగో చెప్పాను, మరియు లేఖనము ఫరోతో ఎలాగో చెప్పాను, నేను నీయందు నా బలము చూపుటకును, చూడండి, నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమంతటా ప్రచురముగట్టుకును, జాగ్రత్తగా వినండి, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నేను నిన్ను కలగజేసుకున్నాను. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరోని ఎందుకు కలగజేసుకున్నాడు దేవుడు? వాడు వినడు, దేవుడి కార్యాలు కల్లారు చూస్తున్నా కూడా వినడు. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, అయినా వినడు. వింటాడా? ఓ పక్క నుంచి నీళ్ళు లేక, నీళ్ళన్నీ రక్తమైపోయి, తాగడానికి నీళ్ళు లేక చేపలు చచ్చిపోయి కంపు కొడుతున్నాయి. అమ్మా నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు తర్వాత రాసుకుందరి కానీ నా వైపు చూడండి ప్లీజ్. దాహం వేసేస్తుంది కానీ నీళ్ళు లేవు. పరిస్థితి శృతి మించిపోయిందా లేదా? చచ్చిపోతారా లేదు ఇప్పుడు దాహంతో? అది దేవుని శక్తి కాదా? మాంత్రికులు వచ్చారు, గిన్నెలతో నీళ్ళు పట్టుకున్నారు, ఆ రక్తాన్ని నీళ్ళు చేద్దామని చూశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇది దైవశక్తి, మా వల్ల కాదనేసారు, చేతులు ఎత్తేసారు. అప్పుడైనను వాడు కళ్ళు తెరవాలి కదా, వినలా, హృదయం కఠినపరుచుకున్నాడు. ఈరోజు చాలామంది పరిస్థితులు దారుణంగా మారిపోతున్నా కూడా కళ్ళు తెరవట్లేదండి. అది నా బాధ. మరి వాళ్ళని ఏమనాలి ఇప్పుడు? భక్తిహీనులా కాదా? భక్తిహీనులా కాదా? ఫరోని ఎందుకు కలగ చేసుకున్నాడు? ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంకా జాగ్రత్తగా వినండి. చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు ఆది యందు మానవుడిని సృజించుకున్న తర్వాత, మానవుడు భూమి మీద విస్తరించిన తర్వాత పాపం పెరిగిపోయి, ఆ పాపంతో నింపబడిన తర్వాత దేవుడు జలప్రలయం కలగజేసి మొత్తం అందరినీ నాశనం చేసి ఒక కుటుంబాన్ని ఎన్నుకుని ఆ కుటుంబం ద్వారా మరలా మానవ జాతిని ఉత్పత్తి చేశాడు.
మరలా మానవ జాతిని అభివృద్ధి పరిచాడు, భూమిని విస్తరింపజేశాడు మానవ జాతిని ఈ నోవాహు కుటుంబం ద్వారా. అయిపోయింది. నోవాహు కుటుంబం ద్వారా అయిపోయిన తర్వాత మరలా ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఒకే మాట మీద ఉండి ఒకే మాట, ఒకే భాష, ఒకే మాట, వీళ్ళందరూ కూడా వచ్చి బాబేలు పట్టణానికి వచ్చారు. అక్కడికి వచ్చి అంటున్నారు, మనం చెదిరిపోకుండా, భూమి అందంతటా చెదిరిపోకుండా మనం ఇక్కడే ఉండి ఒక గోపురం కట్టుకుందాం, ఇక్కడే స్థిరంగా ఉందాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు, ఆ గోపురాన్ని పడగొట్టి వాళ్ళ భాషలు తారుమారు చేసి వాళ్ళందరినీ కూడా భూమి అందంతటా చెదరగొట్టేశాడు. అవునా? చెదరగొట్టేశాడు. ఎందుకు? దేవుడు వాగ్దానం, అవ్వ ఆదాములతో చేసిన వాగ్దానం, నోవాహుతో చేసిన వాగ్దానం ఏమని చేశాడు, మీరు విస్తరించి భూమిని నిండించండి అంటే వీళ్ళు ఒక దుక్కునే గోపురం కట్టుకుని ఉంటారంటే ఎలా కుదురుతుంది? భూమిని నిండించాలా. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని భూమి అందంతటా చెదరగొట్టేశాడు. ఓకే, భూమి అందంతటా చెదిరిపోయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, భూమి అందంతటా చెదిరిపోయిన తర్వాత, భాషలు మారిపోయిన తర్వాత దేవుడు కూడా మారిపోయాడు. వీళ్ళకి సృష్టికర్తను మర్చిపోయారు. ఇంకా ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు చేసుకోవడం, ఎవరికి నచ్చిన దేవుని వారు కలగజేసుకోవడం, ఆయన దేవుడిని ఆరాధించడం, ఇంకా సృష్టినే ఆరాధించడం మొదలుపెట్టారు, సృష్టినే పూజించడం మొదలుపెట్టారు, సృష్టికి దేవుడని పేరు పెట్టారు. సృష్టికర్త మరుగైపోయాడు. దేవుడు చూశాడు, నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకున్నాడు దేవుడు లోకానికి. సృష్టికర్త ఇంకా మరుగైపోయాడు, ఎవ్వరికీ సృష్టికర్త గుర్తులేడు. తను తాను పరిచయం చేసుకోవాలనుకుని ఏం చేశాడంటే ఒక అన్య జాతిలో నుండి అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు. అర్థమైందా? అన్య జాతిలో నుండి అబ్రహాముని పిలుచుకునే దేవుడు అబ్రహాము ద్వారా ఇస్సాకునిచ్చి, ఇస్సాకు ద్వారా యాకోబునిచ్చి, యాకోబుని ఒక వ్యక్తిని ఇజ్రాయేలుగా మార్చి, అంటే ఒక దేశముగా మార్చేశాడు దేవుడు. ఒక వ్యక్తి ఇజ్రాయేలుగా మారడం కాదు, ఇజ్రాయేల్ అంటే ఒక దేశం అయిపోయాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తిని విస్తారమైన జనసమూహంగా మార్చి ఏం చేశాడంటే దేవుడు తన్ను తాను ఆ జాతి ద్వారా లోకానికి తెలియజేసుకోవాలనుకున్నాడు. ఎస్, నిజంగా ఇప్పుడు గనక ఫరో లేకపోతే, ఐగుప్తు దేశము, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం వెళ్ళకపోతే, అక్కడ ఫరో వీళ్ళని హింసించకపోతే దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. ఈ రోజున తెలీదు. దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. ఎందుకో చెప్పనా? దేవుడు ఒక జాతి వారికి మాత్రమే పరిమితం అయిపోదుడు, ఇజ్రాయేల్ జాతి వారికి మాత్రమే పరిమితం అయిపోదుడు దేవుడు. కానీ దేవుడు సకల లోకానికి తన్ను తాను కనుపరుచుకోవడం కోసం, భూలోకమంతటా ఆయన నామం ప్రచురం అవడం కోసం ఫరోని నిర్మించుకున్నానన్నాడు కదా. ఆ ఫరోని ఎందుకు నిర్మించుకున్నాడు తెలుసా? ఇప్పుడు ఇజ్రాయేల్ జాతిని అక్కడికి తీసుకెళ్ళడం, ఫరో చేతి కింద అణిచివేయడం, ఫరో వాళ్ళని కష్టపెట్టడం, ఫరో వాళ్ళని విడిపించడం, ఎర్ర సముద్రాన్ని వారు ఎడదీయడం, అంటే 2 పాయలు చేయడం, ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడం, ఆ తర్వాత ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోవడం, ఇదంతా లోకమంతా తెలిసేటట్లు చేసి దేవుడు గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. అర్థమైందా? లేకపోతే ఒక జాతి వారికి మాత్రమే పరిమితం అయిపోతాడు సృష్టికర్త అయిన దేవుడు. ఇజ్రాయేల్ జాతి వారికి, ఇజ్రాయేల్ జాతి వారిని ద్వారా ఫరోని దగ్గరికి పంపించి ఆ ఫరో ద్వారా తన నామానికి ఘనత కలగజేసుకున్నాడు. అదే ఇందాక చదువుకున్న వచనం ఒక్కసారి చదవండి మరలా. ఆ వచనం పేరు చెప్పినానా? 9:17. 9:17. మరియు మరియు లేఖనం ఫరోత్ ఎలాగూ చెప్పాడు. లేఖనం అనగా దేవుడు. లేఖనం ఫరోత్ ఇలా చెప్పుచున్నది, నేను నీ యందు నా బలము చూపుటకును, చెప్పండి, నీ యందు నా బలమును చూపుటకును, నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. చెప్పండి, ఇప్పుడు భూలోకమంతా చెదిరిపోయారు కదా తన బిడ్డలు, వాళ్ళందరికీ ఈయన గురించి తెలియాలి. ఇప్పుడు సృష్టినే ఆరాధిస్తున్న వాళ్ళందరికీ సృష్టికర్త ఎవరో తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఫరోని ఎన్నుకున్నాడు దేవుడు, భూలోకం అందంతటా ఆయన నామం ప్రచురం అవడానికి. ఇప్పుడు ఫరో పట్ల చేసిన, ఐగుప్తు పట్ల చేసిన ఆ పరిస్థితి అంతా ప్రపంచమంతా తెలిసింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరో తెలిసింది. అవునా? అందుకు ఫరోని కలగజేసుకున్నాడు దేవుడు. అందుకని వాళ్ళు వినరు. నిన్ను కూడా అందుకే నాశనాన్ని కలగజేసుకున్నాడేమో. అందుకని హెచ్చరిస్తున్నా వినట్లేదేమో, గద్దిస్తున్నా వినట్లేదేమో. అందుకే ఫరోని నాశనాన్ని కలగజేసుకున్నట్లు నిన్ను నాశనాన్ని కలగజేసుకున్నాడు. పరిస్థితులు మారిపోతున్నాయి. ఐగుప్తు దేశంలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కానీ ఫరోకు మారు మనసు రాలేదు. ఎందుకు? ఫరోని దేవుడు కలగజేసుకున్నది నాశనాన్ని. కాబట్టి ఈరోజు నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతున్నాయి, అయినా నీకు మారు మనసు రావట్లేదా అంటే ఎందుకు కలగజేసుకున్నాడు? నాశనాన్ని కలగజేసుకున్నాడేమో. ఒక్కసారి ఆలోచించి
ఆయన పాదాలు పట్టుకో, భయపడు, దేవునికి భయపడు, మనుషులకు భయపడకు, దేవునికి భయపడు, పట్టుకో ఆయన పాదాలు. లేకపోతే నీ స్థితి కూడా నాశనానికి వెళ్ళవలసింది. గుర్తుంచుకో. స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరిని ఆయా పని నిమిత్తమే కలగజేశాడు ఆయన. ఒక రోజున యేసుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, వీడు ఎలా పుట్టాడు? గుడ్డివాడు అనమాట. వాడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడు తల్లిదండ్రులు పాపం చేశారా అని అడుగుతున్నారు. యోహాను 9లో ఉంటుంది ఇది. మీకు అర్థమవుతుందా? వీడు పాపం చేశాడా, వీడు తల్లిదండ్రులు పాపం చేశారా, ఎందుకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు, గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి అని అడిగారు శిష్యులు వచ్చి. అప్పుడు ప్రభు అన్నాడు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఎవరు పాపం చేయలేదు అన్నారు. మరి పాపం చేయనప్పుడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు? గుడ్డివాడిగా పుట్టవలసిన పని ఏంటి? దానికి కూడా ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. స్తోత్రం చెప్పండి. దానికి కూడా దేవుడు ఒక కారణం ఉంది. అందుకనే వాడిని గుడ్డివాడిగా పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఒక రోజున పెళ్లి కుమారుణ్ణి చేయడానికి మేము వెళ్ళాం. పెళ్లి కుమారుణ్ణి చేయడానికి వెళ్ళాం. ఇలాగ మీటింగ్ పెట్టాం, చిన్న మీటింగ్ అనమాట. పెళ్లి కుమారుని కూర్చోబెట్టాం, మీటింగ్ పెట్టాం. అప్పటికే మోకాళ్ళన్నీ మాడిపోయి అక్కడికి వచ్చిన పేరెంటాలకి. ఎందుకు? మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. పేతురు గారు అంటే కొంతమంది రారు, పద్ధతులన్నీ మారిపోతాయి. అక్కడంతా బైబిల్ ప్రకారం జరుగుతుంది. మొఖాలు మాడిపోయినాయి. ఒక ఆవిడ అంటుందంట, ఈయనే పెద్ద పాస్టర్, మరి ఇంక ఇక్కడ ఎక్కడైనా పాస్టర్లు ఉన్నారేంటి, ఈయన చెప్పినట్టే చెయ్యాలి. పశువుతోనంటండి ఆడుకోవాలంట. వాళ్ళకి పశువుని జిమ్మాలంట. హోలీకి రంగులు జిమ్ముకుంటారు, చూసారా? హోలీ పండుగకి ఎప్పుడైనా చూసారా? చేశారా? ఇలా కూడా అడుగుతున్నారండి. పాస్టర్ గారు, మనం హోలీ చేసుకోకూడదా? పాస్టర్ గారు, మనం రాఖీ కట్టుకోకూడదా? కట్టుకో, నిన్ను కూడా నరకంలో కట్టి పెడతారు, తర్వాత దరిద్రం వదిలిపోద్ది. ఎవడకు కావాలి? పాస్టర్ గారు, మనం రాఖీ కట్టుకోకూడదు. ఎందుకు కట్టుకోకూడదు? ఎక్కడ రాసింది? రాసి ఉంటుందా? రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది? క్రీస్తు పూర్వం వచ్చిందా? అయితే రాసి ఉండాలి, అంతే కదా. సినిమాలు ఎప్పుడు వచ్చినాయి? క్రీస్తు పూర్వం వచ్చినాయా? అయితే రాసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సెపరేట్ అండి. ప్రతిదీ రాసి ఉండడానికి రాసున్న టైంలో వస్తే రాసి ఉంటాయి. అప్పుడు రాసున్న టైంలో రాలేదు కదా. ఎలా రాసి ఉంటాయి? ఇది రాసి 2000 సంవత్సరాల క్రితం. అప్పటికేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు అప్పటికి. అప్పుడు ఇలా పశువు చిమ్ముకోవడం, బొందులు వేయడం, పేరెంటాలు 5 బొందులు వేసి వాళ్ళు మళ్ళీ వేసుకోవాలంట. పేరెంటాలు కూడా బొందులు వేసుకోవాలంట. ఇవన్నీ అక్కడ ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా వస్తే అక్కడ ఆమె గొనుక్కుంటూ మూలుక్కుంటుంది. అప్పుడు పక్కనున్న ఆవిడ ప్రార్థన అయిపోయాక, నా పక్కనున్న ఆవిడ అసలు వాక్యం ఇవ్వలేదండి, ఇలా గొనుక్కుంటమే సరిపోయిందండి అంది. పాస్టర్ గారు, మరి వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తారు? వీళ్ళందరికీ వాక్యం తెలుసు కదా, మరి ఎందుకు వాళ్ళు అలాగంటారంటే, అక్కడ ఇంకొక అతను అన్నాడు, పుట్టుకతో క్రైస్తవులైన వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళకి పోయే కాలం అన్నాడు ఆయన. అంటే నాకే పోయే కాలం. ఇప్పుడు నేను మధ్యలో వచ్చాను కదా, మరి పుట్టుక నుంచి ప్రార్థనలో ఉండి పుట్టుక నుంచి వెళ్ళే వాళ్ళకి అన్ని ఆచారాలన్నీ ఇష్టం. అలా బాగానే ఉంటారు. వాళ్ళు గుడి కాడికి వెళ్తారు, భోజనాలు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, అన్నీ చేస్తారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి పోయే కాలం వచ్చి వీళ్ళు మొత్తం మార్చేస్తున్నారు అంటున్నాడు. అప్పుడు నేను ఒక డైలాగ్ వేసా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. అవునండి, పుట్టుక నుంచి కళ్ళు ఉన్నవాడికి దాని విలువ తెలీదు, సూపు విలువ. మధ్యలో సూపు వచ్చిన వాడికి దాని విలువ తెలుసు అన్న. అంతే కదా. మధ్యలో సూపు వచ్చినోడికి కదా ఆ సూపు విలువ తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి పుట్టినాటి నుండి సూపు ఉంటే ఆ సూపు విలువ తెలుస్తుందా? మాకు మధ్యలో సూపు వచ్చింది. మేము మధ్యలో ప్రభువుని నమ్ముకునేంత వరకు మేము గుడ్డోళ్ళమే.
మాకు మధ్యలో చూపు వచ్చింది కాబట్టి మేము దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, మేము ఆయన్ని చూడగలుగుతున్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వాడు పుట్టుగుడ్డోడు, వాడు పాపం చేశాడా? వాడి తల్లిదండ్రులు పాపం చేశారా? వాడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేయలేదు, మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు? గుడ్డివాడికి కళ్ళు వస్తే దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాడో చూడడానికి, వాడి ద్వారా దేవునికి మహిమ రావడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను మొన్న ఒక చిన్న మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఒక బ్లైండ్ అనమాట వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్పినప్పుడు నన్ను చాలా ఆకర్షించింది ఆ వాక్యం. ఆ బ్లైండ్ ఏమని చెప్తున్నాడంటే, ఈరోజు నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానంటే, దేవుణ్ణి గణపరుస్తున్నానంటే, ఆయన సేవ చేస్తున్నానంటే నేను గుడ్డివాడిగా పుట్టడం వల్లే అంటున్నాడు. నిజంగా మాకు సిగ్గేసింది, మాకు చాలా బాధేసింది. అంటే అతని మీద కాదు, మా బ్రతుకు మీద మాకు బాధేసింది. ఈరోజు కళ్ళు ఉండబట్టే కదా లోకంలో అన్నీ నెతుక్కుంటున్నాం. కళ్ళు లేవు కాబట్టి కదా కరెక్ట్గా దేవుణ్ణి చూసి సేవ చేస్తున్నాడు అతను. నాకు ఇంకొక పాయింట్ దొరికింది ఏంటంటే, నిజంగా ఈరోజు కళ్ళుండి నేను ఏం లోబడ్డాను ఆయనకి, నేను కళ్ళుండి ఏం లోబడ్డాను. నాకు కళ్ళు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి అవయవాలు ఇచ్చాడు, మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, ఏమండి మంచి ఆహారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, సృష్టిని చూడగలిగిన నేత్రాలు అన్నిటికి ఇచ్చాడు. ఏమీ చూడడానికి లేదు అతనికి. దేవుడు నాకు ఎందుకు ఈ లోపం పెట్టాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా కలగజేశాడన్న ప్రశ్న వేయకుండా దేవుని చేతిలో వాడబడుతున్నాడు చూసారా. అందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా కలిగితే, ఒకవేళ నాకు బలహీనత వస్తాయి, నాకు బలహీనమైన మనసు రావచ్చు. ఒకవేళ నేను ఇంత సేవ చేస్తున్నానే నాకు ఎందుకు ఈ బలహీనత వచ్చింది, ఇంత సేవ చేస్తున్నానే నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందన్న మనసు నాకు రావచ్చు. కానీ పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగా ఉండి దేవుడు నాకు మేలు చేశాడని సువార్త ప్రకటిస్తున్నాడు. అతనికన్నా గొప్పవాడు ఎవరైనా ఉన్నారు ఈ రోజుని? చెప్పండి. మరగుజ్జోళ్ళు ఉన్నారు, 2 అడుగులు 2.5 అడుగులు. అలా పుట్టించినందుకు బాధపడకుండా ఈరోజు దేవుని సేవ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. సిరివెన్నెల అనోక్ గారు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసారా మీరు? ఆయన బాడీ చూసారా? నిలబడలేడు ఆయన, కానీ చక్కటి పాటల ద్వారా దేవుని మహిమపరుస్తాడు ఆయన. వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడానికి జన్మ చాలనుకున్నారు, కానీ మనం దేవుని మహిమపరచడానికి, అందుకే దేవుడు వాళ్ళని అలా పుట్టించాడు, దేవుని మహిమ నిమిత్తం పుట్టించాడు. మరి అక్కడ ఏం రాసిందో తెలుసా? చదవండి 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయం. వీడైనను వీని కన్నవారైనను, వీడి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. అది చెప్పండి. ఇప్పుడు ఎందుకంట దేవుడి క్రియలు కనుపరచబడాలా? ఇప్పుడు ఆ గుడ్డివాడు బోధిస్తుంటే, ఆ మరగుజ్జు వాళ్ళు బోధిస్తూ పాటలు పాడి దేవుని మహిమపరిచి దేవుని సేవ చేస్తుంటే, నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి సిగ్గొచ్చి దేవుని మహిమపరచాలా? అవునా కదా? అది దేవుని మహిమ. అందుకని వాళ్ళని అలా పుట్టించాడు. వాళ్ళు ఉన్న లోపాలను బట్టి దేవుణ్ణి నిందించలేదు, వాళ్ళు ఉన్న లోపాలను బట్టి దేవుణ్ణి నిలదీయలేదు, వాళ్ళు ఉన్న లోపాలను బట్టి దేవునికి దూరం అవ్వలేదు, ఇంకా దగ్గర అయ్యారు వాళ్ళు. మరి మనం అన్నీ బాగుండి మనం ఆయనకి ఇంకా దూరం అవుతున్నాం. దీన్ని బట్టి వాళ్ళని చూసి మనం దేవుని మహిమపరచాలి కనుక, వాళ్ళని చూసి దేవుని గణపరచాలి కనుక దేవుని మహిమ నిమిత్తం వాళ్ళని పుట్టించాడు, దేవుని ఘనత నిమిత్తం వాళ్ళని పుట్టించాడు. ప్రతి వస్తువు ఆయా పని నిమిత్తం కలగజేయబడింది. ఆయన అంటాడు, మోషేతో అంటాడు, నేను నత్తివాడిని ప్రభువా, నేను నాలుక మందం కలిగిన వాడిని, మాట మాన్యం కలిగిన వాడిని, నేను నీ సేవ చేయలేనంటే దేవుడు ఏమంటాడు తెలుసే? నత్తి వారిని పుట్టించిన వాడిని నేను కాదా, కుంటి వారిని పుట్టించిన వాడిని నేను కాదా, మూగవారిని పుట్టించిన వాడిని నేను కాదా అన్నాడు ఆయన. అంటే మూగవారిని పుట్టించింది ఆయనే, కుంటివారిని పుట్టించింది ఆయనే, అలాగే నత్తివారిని పుట్టించింది ఆయనే, గుడ్డివారిని పుట్టించింది కూడా అన్నీ నేనే అన్నాడు. ఎందుకు అలా పుట్టించావు? మరి ఆయా పని నిమిత్తం. మరి నీకు అన్నీ ఇచ్చాడు ఈ రోజున, నువ్వెంత మహిమపరచాలి? నీకు నాకు సిగ్గు రావడానికి వాళ్ళని వాడుకుంటున్నాడు దేవుడు. చూడు వాళ్ళని, ఒక్కసారి చూడు వాళ్ళని. వారు దేవుణ్ణి నిందించరు, దేవుణ్ణి అవమానపరచరు, అలా ఉండి కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు వాళ్ళు. మనకు అన్నీ ఇస్తే మనకు రోగం దేవుని సన్నిధికి రావడానికి. చిచ్చి బ్రతుకు మార్చుకోవాలా.
ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? అర్థం చేసుకోండి దయచేసి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడే నీ పరిస్థితులు మారతాయి. దేవుని సంతోషపెట్టగలిగితే. కేవలం నిన్ను నీ కుటుంబాన్ని సంతోషపరచుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తే నీకు మిగిలేది దుఃఖమే. ఎక్కడికి వెళ్ళాలి పాస్టర్ గారు? ఈ ఊళ్ళో నాకేమీ లేదు, పొరుగురు వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, వేరే రాష్ట్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, ప్రార్థించండి. ఎందుకు వెళ్ళాలి నువ్వు? అసలు ఎందుకు వెళ్ళాలి నాకు తెలియగలుగుతాను. దేవుని చిత్తం అది. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు చెట్టు కింద ఉన్న ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, పట్టణంలో ఉంటే ఆశీర్వదించబడతావు, పల్లెలో ఉంటే ఆశీర్వదించబడతావు అన్నిటి. అవునా? ఎప్పుడు నా మాట విని వాటి ప్రకారం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదించబడతావు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోక్కలద్దు, రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోక్కలద్దు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోక్కలద్దు. నువ్వు ఆయన మాట విను, నువ్వు చెట్టు కింద ఉన్న ఆశీర్వదించబడతావు. అంటారు కదా, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా రెండేసి వస్తాయి బూర్లు గారెలు. వాళ్ళందరికీ ఒకటైతే ఒరే ఇక్కడ కూర్చున్నావా అని నీకు 2 ఆడేసి వెళ్ళిపోతాడు. ఒరే బాబు తినలేదన్నా సరే ఒకటి కవర్లో వేసుకో, అవసరమైతే కవర్ తెచ్చిస్తాడు కూడా, నీకు కవర్ ఇస్తాడు నీకు. వడ్డించేవాడు మనోడు కావాలి కదా. అర్థమైందా నీకు? నువ్వు దేవుని మాట విను, మాట ప్రకారం చెయ్యి. నువ్వు ఎక్కడున్నావు అక్కడే నిన్ను ఆశీర్వదించేస్తాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అర్థమైందా? మనం సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోకుండా ఆశీర్వదించబడాలి కావాలి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన చేసుకుందామా? దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.